హలో గైస్, నా పేరు మహిధర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. లేదంటే ఆత్మలు మిమ్మల్ని కూడా వెంటాడే అవకాశం ఉంది. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలతోనే ఉన్నారు. కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ కోసం అడుగుతూ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఏ ఒక్కరూ మీకు హెల్ప్ చేయట్లేదు సరికదా. మిమ్మల్ని చూసి భయపడుతున్నారు అండ్ వాళ్ళు ఒక ఈవిల్ స్పిరిట్ మీలో ఉంది అని నమ్ముతున్నారు. మీ నుంచి దూరంగా పారిపోతున్నారు అండ్ మిమ్మల్ని ఒక గదిలో పెట్టి లాక్ చేసేసారు. ఇది ఒక స్టోరీ కాదు, నిజంగానే జరిగిన ఒక సంఘటన. అండ్ ఇదంతా కూడా ఎందువల్ల జరిగిందో తెలుసా? ఒక గేమ్ ఆడేటప్పుడు చేసిన ఒక మిస్టేక్ వల్ల. అసలు ఆ గేమే ఆడకూడదు, కానీ ఆడేటప్పుడు చేసిన మిస్టేక్ వల్ల ఇదంతా జరిగింది. నేను మాట్లాడుతున్నది ఒయిజా బోర్డు గురించి. ఈ గేమ్కి కొన్ని సర్టెన్ రూల్స్ ఉంటాయి. మీరు వాటిని ఫాలో అయితే మీరు సేఫ్గా ఉంటారు. ఒకవేళ మీరు వాటిని ఫాలో అవ్వకపోయినట్టయితే, అంటే మీరు ఆత్మలను డిస్రెస్పెక్ట్ చేసినా, వాటి మీద జోక్స్ వేసినా, మీరు రూల్స్ బ్రేక్ చేసినా, ఖచ్చితంగా వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళు మీ ముందుకు వస్తారు. వాళ్ళు మీతో ఆడుకుంటారు అండ్ అప్పుడు మీకు కూడా అలాగే జరగచ్చు. అంటే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ కోసం అడగచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక ఆత్మలాగా చూడొచ్చు. ఇలాంటి ఒక సంఘటన నిజంగానే గుజరాత్లో జరిగింది, మన దేశంలోనే జరిగింది. గుజరాత్లోని వడోదరలో ఒక కపుల్ ఒక కొత్త ఇంటిలోకి షిఫ్ట్ అయ్యారు. అంతా బాగానే ఉందనుకున్నారు, కానీ వాళ్ళు చేసిన ఒక తప్పు ఆ రూమ్ని ఇప్పటికీ కూడా కంప్లీట్గా లాక్ చేసి ఉంచేలా చేసింది. ఎందుకని ఆ రూమ్ని శాపం విధింపబడిన రూమ్లా కన్సిడర్ చేస్తున్నారు? ఎందుకని ఆ ఇంటిని పూర్తిగా వెలివేశారు? ఈరోజు ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జై అండ్ మేఘనా వీళ్ళిద్దరూ కూడా 2018వ సంవత్సరం నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళు చాలా అంటే చాలా డీప్గా ప్రేమలో ఉన్నారు. కానీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన కొన్ని నెలల తర్వాత జైకి లండన్లో ఒక పెద్ద జాబ్ వచ్చింది. అది ఒక డ్రీమ్ ఆపర్చునిటీ. అబ్రాడ్లో వర్క్ చేయడం, బాగా సంపాదించుకోవడం, కెరియర్ బిల్డ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా బెటర్ ఆపర్చునిటీస్ అనిపించాయి. అందుకని అతను లండన్ వెళ్ళిపోయాడు. కానీ వేరే ఆప్షన్ లేక మేఘన ఇండియాలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మేఘన రోజు బాధపడుతూ ఉండేది. ప్రతిరోజు కూడా జైకి చెబుతూ ఉండేది తను లేకుండా తిని ఎంత బాధపడుతుందో, ఇక్కడ ఒక్కరితే ఉండలేకపోతుందో అవన్నీ కూడా చెబుతూ వచ్చేది. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేది. ట్రస్ట్ కూడా పోయింది ఒకరి మీద ఒకరికి. ఆ రిలేషన్షిప్ మెల్లిమెల్లిగా స్ట్రగుల్ అవ్వడం మొదలుపెట్టింది, ప్రేమ తగ్గిపోవడం మొదలుపెట్టింది. అయితే 2020లో గ్లోబల్ లాక్డౌన్ అనౌన్స్ చేయబడింది. ఫ్లైట్స్ అన్నీ కూడా కిందకు వచ్చేసాయి. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా మారిపోయింది. జైకి వేరే ఆప్షన్ లేదు, ఇండియాకి రావాల్సిందే. తనకిష్టం లేకపోయినా కూడా తను అప్సెట్గా ఉన్నాడు. ఎందుకంటే జాబ్ వదిలేసి రావాలి, కళలు వదిలేసి రావాలి, లైఫ్ని వదిలేసి రావాలి లండన్లో. కానీ మేఘనా చాలా హ్యాపీగా ఉంది. ఏమనుకుంటుందంటే ఫైనల్గా మా రిలేషన్షిప్ని ఫిక్స్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ వచ్చింది అని అయితే అనుకుంది. సో ఈ ఆపర్చునిటీ కోసమే తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. కాబట్టి జై రాక కోసం ఎదురు చూస్తోంది. జై ఇండియాకు వచ్చిన తర్వాత మేఘన నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి తనని పిక్ చేసుకుంది. తన కోసం పెద్ద ఫ్లవర్ బొకే తీసుకొని పెద్దగా నవ్వుతూ ఎదురు చూస్తోంది. జై బాధగానే ఉన్నాడు, కానీ మేఘనాని అన్నాళ్ల తర్వాత నేరుగా చూడడం అతనికి కూడా ఆనందాన్ని కలిగించింది. ఇంటికి వస్తున్న టైంలో మేఘన జైకి ఏమందంటే, నీ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, నీకు అది బాగా నచ్చుతుంది అని చెప్పింది. జై చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఒక పక్క జాబ్ని వదిలేశాననే బాధ ఉన్నా కూడా తన గర్ల్ ఫ్రెండ్ తనకి సర్ప్రైజ్ ఇస్తుంది అనే విషయం తనకు ఆనందాన్ని కలిగించింది. సాయంత్రం అయ్యింది. పొద్దున నుంచి సాయంత్రం దాకా జై తన ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ కలిశాడు. వాళ్ళతో కలిసి మాట్లాడాడు. ఆ తర్వాత రెస్ట్ తీసుకున్నాడు. ఎందుకంటే జర్నీ అండ్ రీయూనియన్స్ వీటన్నిటి వల్ల బాగా అలసిపోయాడు. సాయంత్రం అతనికి మేఘనా నుంచి మెసేజ్ వచ్చింది. 10 నిమిషాల్లో కిందకి రా, నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, రెడీ అయ్యిరా అని చెప్పింది. జై వెంటనే రెడీ అయ్యి కిందకు వచ్చాడు. మేఘన అప్పటికే కారులో తన కోసం వెయిట్ చేస్తోంది. తను జైని ఒక బిల్డింగ్కి తీసుకొని వెళ్ళింది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని జై అడిగాడు. మేఘన నీకు ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది పద అని తీసుకెళ్ళింది. పైకి వెళ్ళారు. మేఘన డోర్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ చిన్ననాటి స్నేహితులందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆ ఇంటిని బెలూన్స్, స్ట్రీమర్స్, బ్యానర్స్ వీటన్నిటితోని డెకరేట్ చేశారు. ఆ బ్యానర్ మీద వెల్కమ్ హోమ్ జై అని రాసుంది. జై చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
తను ఏమనుకున్నాడంటే, ఇన్నాళ్ల తర్వాత నేను మళ్ళీ వచ్చినా కూడా వీళ్ళందరూ ఇంత ప్రేమగా ఉన్నారు నాతో, అండ్ వాళ్ళందరూ నా కోసం ఇంత ఎఫర్ట్ పెట్టారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరినీ కూడా హగ్ చేసుకున్నాడు. హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కళ్ళంట నీళ్లు కూడా పెట్టేసుకున్నాడు. రాత్రి అయింది. అందరూ పార్టీ చేసుకుంటున్నారు. జై అబ్రాడ్ నుంచి వస్తూ కొన్ని మందు బాటిల్స్ కూడా తెచ్చాడు. అందరూ అవి తాగారు. మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది. నవ్వులు ఇంకా లౌడ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తాగేసే ఉన్నారు అక్కడ. రాత్రి అయింది. ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైంలో జై ఫ్రెండ్స్లో ఒకరైన రాహుల్, మనమందరం కూడా ఒక గేమ్ ఆడదామా అని అడిగాడు. ప్రతి ఒక్కరూ తాగేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా నో చెప్పలేదు. వాళ్ళందరూ కూడా ఫన్ మూడ్లో ఉన్నారు. ఇంకా ఎగ్జైట్ అయ్యారు. అండ్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఆడబోతున్న గేమ్ నార్మల్ గేమ్ అయితే కాదు, ఓయూజా బోర్డ్ గేమ్. మేఘన అడిగింది, ఇది నీకెక్కడ దొరికింది అని. రాహుల్ ఏమన్నాడంటే, ఆ కబోర్డ్లో కనబడింది నాకు, ఎవరు పెట్టారో నాకు తెలియదు అని అన్నాడు. ఈ మాట వినగానే మేఘన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. ఏదో తేడాగా అనిపించింది. అండ్ ఆ రూమ్ మొత్తం సైలెంట్గా మారిపోయింది. కానీ వెంటనే మళ్ళీ జోష్ నిండింది. అందరూ కూడా పద గేమ్ ఆడదామని ఎగ్జైట్ అయ్యారు. జై మేఘన నోటీస్ చేస్తున్నాడు. ఏం జరిగింది అని అడిగాడు. మేఘన, జై, నేను యాక్చువల్గా నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఈ ఫ్లాట్ని రెంట్కి తీసుకున్నాను. నీకు తెలుసు కదా, నేను అహ్మదాబాద్లో ఉంటాను. కానీ ప్రతిసారి కూడా నీ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎయిదర్ హోటల్లో లేదంటే వేరే ఇంకెక్కడైనా సరే 10 రోజుల పాటు స్టే చేయాల్సి వచ్చేది. నాకు అది చాలా ఇబ్బందిగా అయ్యేది. అదేదో నేను ఇక్కడే జాబ్ కనుక తీసుకొని ఇక్కడే సెటిల్ అయినట్టయితే నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నేను ఇక్కడే నిన్ను కలవచ్చు. ఈలోపు నీ ఫ్యామిలీ మెంబర్స్కి క్లోజ్ అవ్వచ్చు. నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు కదా. అందుకే ఈ ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాను. బట్ ఈ ఒయిజా బోర్డ్ని ఇక్కడ ఎవరు పెట్టారో నాకు తెలియదు అని చెప్పింది. మొత్తం అంతా విన్నాడు కానీ ఒయూజా బోర్డు వినలేదు. ఎందుకంటే జైకి మిగతా మ్యాటర్ అంతా కూడా చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. తన గర్ల్ ఫ్రెండ్ తన కోసం ఇంత సాక్రిఫైస్ చేస్తుందా, తను జాబ్ను వదిలేసింది, సిటీని వదిలేసింది, తన ఫ్యామిలీని కూడా వదిలేసింది కేవలం తనకి క్లోజ్గా ఉండడం కోసం. ఆ మాటలన్నీ వినగానే టైట్గా హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పాడు. కానీ ఒకటైతే మిగిలిపోయింది అక్కడ. ఆ ఒయూజా బోర్డు అక్కడ ఏం చేస్తోంది, దాన్ని అక్కడ ఎవరు పెట్టారు, ఎందుకని దాన్ని వదిలేశారు వాళ్ళతో పాటు పట్టుకొని వెళ్లకుండా? ఈ ప్రశ్నల గురించి వాళ్ళు ఆలోచించలేదు. అయితే ఒయిజా బోర్డ్ ఆడడానికి అందరూ కూడా కూర్చున్నారు. బేసిక్గా ఆ గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒంటరిగా ఆడద్దు, శ్మశానాల లోపల కానీ శ్మశానాల చుట్టుపక్కల కానీ ఆడద్దు, చావుల కోసం అస్సలు అడగద్దు, ఆ బ్లాంకెట్ని బోర్డు మీద ఎట్టి పరిస్థితుల్లోని వదిలి వెళ్ళొద్దు, అండ్ లాస్ట్లో గుడ్ బై చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. కానీ వీళ్ళకి ఈ రూల్స్ ఏవీ తెలియదు. వాళ్ళందరూ తాగేస్తున్నారు, ఫన్నీగా ఉన్నారు, అండ్ జోక్స్ వేసుకుంటున్నారు. అండ్ ఆ మత్తులోనే వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి జోక్స్ చేసుకున్నారు. అండ్ ఆల్కహాల్ని బోర్డు మీద పడేశారు. ఆత్మల గురించి నవ్వుకున్నారు. అండ్ ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా స్పిరిట్స్ని పిలిచారు, పేర్లు పిలిచారు, మాక్ చేశారు. ఆ బోర్డ్ని ఒక బొమ్మలాగా ట్రీట్ చేశారు. అలా 10 నుంచి 15 నిమిషాలు గడిచిన తర్వాత వాళ్ళకి అక్కడ ఎటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగినట్టు అనిపించలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. సో దాన్ని వదిలేశారు. ఒక సిల్లీ గేమ్ అంతే, అంతకు మించి ఇంకేమీ లేదనుకొని పార్టీ కంటిన్యూ చేశారు. మ్యూజిక్ మొదలు పెట్టారు. ఆల్కహాల్ మళ్ళీ తాగారు. రాత్రి 1:30 అయింది. ఒకరి తర్వాత ఒకరు ఆ ఇంటిని వదిలేసి వెళ్తున్నారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి. కొంతమంది బాగా తాగేసి ఉన్నారు, కొంతమంది అలసిపోయి ఉన్నారు, కొంతమందికి నెక్స్ట్ డే వర్క్ కూడా ఉంది. హౌస్ మొత్తానికి సైలెంట్ అయిపోయింది. కేవలం మేఘన, జై వీళ్ళిద్దరూ మాత్రమే ఆ ఇంటిలో ఉన్నారు. అయితే సుమారుగా 2 సంవత్సరాల పాటు సరిగ్గా కలవని ఆ కపుల్కి ఒక ఎగ్జాక్ట్ ఆపర్చునిటీ దొరికింది వాళ్ళు అనుకుంటున్న దానికోసం. అదే కలయిక. వాళ్ళిద్దరూ కూడా కలవాలనుకున్నారు. అండ్ చాన్నాళ్ళు అయిపోయింది కదా, గ్యాప్ వచ్చేసింది కదా అని కలుద్దాం అనుకున్నారు. అంతా బాగానే ఉంది. వాళ్ళిద్దరే ఉన్నారు కదా అని చెప్పి, వాళ్ళ ఓన్ అపార్ట్మెంటే కదా అని చెప్పి హ్యాపీగా కలుద్దాం అనుకున్నారు. అయితే వాళ్ళు రొమాంటిక్గా మారుతున్న టైంలోనే, టెన్షన్స్ అన్నీ పోయిన టైంలోనే, ఒకరినొకరు రీడిస్కవర్ చేసుకుంటున్న టైంలోనే, ముందుకెళ్ళే లోపే మేఘనాకి సడన్గా ఏదో జరిగింది. ఎవరో తన కాల్ని సడన్గా పట్టుకొని లాగేసిన ఫీలింగ్ అయితే కలిగింది. జై తన మీద ఒక ట్రిక్ ప్లే చేస్తున్నాడేమో అనుకుంది. జై వైపు చూసింది. కానీ జై నార్మల్గా పడుకొని ఉన్నాడు. ఇగ్నోర్ చేసేసింది. ఇదంతా కూడా తనకు జరుగుతుంటే మేఘనాకి ఏదో తేడాగా అనిపించింది. మొత్తం కాలు వైపే చూస్తూ ఉంది. తనకేం అర్థం కావట్లేదు. జై ఇది నోటీస్ చేశాడు. ఎందుకని నీ కాలు వైపు కంటిన్యూస్గా చూస్తూ ఉన్నావు అని అడిగాడు. మేఘన, ఏమో నాకు తెలియదు, ఎవరో నా కాలు మీద వాళ్ళ యొక్క గోళ్లతో స్క్రాచ్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతోంది, ఆ తర్వాత నా కాలు లాగుతున్న ఫీలింగ్ కలుగుతోంది అని చెప్పాడు. జై ఇదంతా వినగానే, ఒక పని చేద్దాం, మనం నిద్రపోదాం, తెల్లవారు లెగిసిన తర్వాత మొత్తం అంతా సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఎందుకంటే ఇదంతా యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల మాత్రమే వచ్చింది అనుకున్నాడు తనకి. అంతే తప్ప ఇంకేమీ లేదని పడుకోమన్నాడు. కానీ మేఘనాకి మటుకు సరిగ్గా నిద్ర పట్టలేదు.
తర్వాత వాళ్ళిద్దరూ కొంతసేపటికి నిద్రపోయారు. కానీ సడన్గా మేఘన మళ్ళీ కళ్ళు తెరిచింది. ఆకాశంలో ఉన్న గాలి మొత్తం చాలా అంటే చాలా చల్లగా ఉంది. వణుకు పుడుతోంది తనకి. టైం చూసింది. సమయం తెల్లవారుజామున 3 గంటలు అవుతోంది. ఆ టైంలో ఆత్మలు దెయ్యాలు ఎంత విచ్చలవిడిగా తిరుగుతాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. తను వెనక్కి తిరిగి చూసింది. అక్కడ జై లేడు. బెడ్ అంతా కూడా ఖాళీగా ఉంది. షీట్స్ ఏమో చల్లగా ఉన్నాయి. తను కన్ఫ్యూజ్ అయింది. ఎక్కడికి వెళ్ళాడు? తనను వదిలేసి ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళడు కదా. ఏం జరిగింది అని ఆలోచించుకుంటూ ఆ డోర్లోంచి బయటకు వస్తే కిందన కొన్ని సౌండ్స్ వినిపించాయి. హాల్లో ఎవరో మాట్లాడుకుంటున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. అయితే అక్కడ 2 వాయిస్లు వినిపించాయి. ఒకటేమో జై వాయిస్, ఇంకొకటేమో ఎవరితో తెలియట్లేదు. తను హాల్లోకి వెళ్ళి చూసింది. తన గుండె అక్కడే ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే జై అక్కడ నేల మీద కూర్చున్నాడు. సోఫాలో ఉన్న వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. తన కళ్ళు దేనికో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. తన మెడ కొంచెం సైడ్కి బెండ్ అయి ఉంది. అండ్ చాలా అంటే చాలా శ్రద్ధగా వింటున్నాడు. మేఘన సోఫా వైపు చూసింది. ఆమె రక్తం వెంటనే చల్లగా మారిపోయింది. అక్కడ ఒక మహిళ కూర్చొని ఉంది. ఆమె జుట్టు సగం గుండు గీసేసి ఉంది. తన షోల్డర్స్ దగ్గర పూర్తిగా బోన్స్ బయటికి కనబడుతూ ఉన్నాయి. ఆమె ఫింగర్ నెయిల్స్ చాలా పొడవుగా షార్ప్గా ఎల్లో కలర్లో కనబడుతున్నాయి. ఆమె కళ్ళు రెడ్ కలర్లో మెరుస్తూ కనబడుతున్నాయి. చీకట్లో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆమె కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. ఆమె కాళ్ళ యొక్క టోస్ ఏవైతే ఉన్నాయో అవి మటుకు తినవైపే పాయింట్ చేసి ఉన్నాయి. ఆ యాంకిల్స్ అన్నీ కూడా విరిగిపోయి ట్విస్ట్ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ చూసి మేఘన చాలా గట్టిగా అరిచి వెంటనే బెడ్రూమ్లోకి పారిపోయింది. వెనకాతలే జై కూడా పరిగెట్టుకుంటూ వచ్చాడు. తను చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాడు. ఏమైంది మేఘన, ఎందుకంత గట్టిగా అరిచావు అని అడిగాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఆ మహిళ ఎవరు అని అడిగింది. ఎవరా మహిళ? నాకేం గుర్తులేదే. నేను అసలు లోపల నుంచి బయటికి ఎలా వచ్చాను? నువ్వు ఏం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. చాలా స్ట్రేంజ్గా ఉంది. ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేస్తా, నేను ఇప్పుడు వెళ్ళిపోయి రేపు వస్తాను మళ్ళీ అని చెప్పాడు. జై అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యాడు. మేఘన జై నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకు, నేను కూడా నీతో పాటు వచ్చేస్తా అని చెప్పింది. సరే త్వరగా రా అన్నాడు. మేఘన జై ఇద్దరు కలిసి మెయిన్ డోర్ వరకు వెళ్ళారు. మేఘన బేసిక్గా జై చెప్తోంది అసలు ఏం జరిగింది ఏంటి అని. అదే టైంలో మళ్ళీ మేఘన కాలుని ఎవరో చాలా గట్టిగా పట్టుకున్నారు. ఇల్లంతా కూడా చిమ్మ చీకటితో గాఢాంధకారంతో నిండిపోయి ఉంది. కిందకి చూసింది. అండ్ ఎవరో తన 2 చేతుల్ని 2 కాళ్ళని కూడా గట్టిగా పట్టుకున్నారు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అక్కడ ఒక చెయ్యి అయితే కనబడుతోంది కానీ ఆ చెయ్యి మామూలు మనుషుల చెయ్యిలా కనబడట్లేదు. ఒక 3 మనుషుల యొక్క 2 చేతులను కలిపి ఒక చెయ్యిగా మారిస్తే ఎంత పెద్దగా అవుతుందో అంత పెద్దగా కనబడుతోంది ఆ చెయ్యి. వితిన్ సెకండ్స్లో జై కళ్ళ ముందే ఆ అన్సీన్ షాడో మేఘనాన్ని లాక్కొని వెళ్ళిపోయింది చీకట్లోకి. డోర్వే వైపుగా లాక్కొని వెళ్ళిపోయి ఆ ఫ్లోర్ యొక్క వెనక వైపుగా లాక్కొని వెళ్ళిపోయింది. మేఘన అరుస్తోంది. తన యొక్క చేతులు ఏవైతే ఉన్నాయో అవి టైల్స్ మీద రాసుకుంటూ వెళ్తున్నాయి. కానీ జై దాన్ని ఆపట్లేదు. జైకి ఏం అర్థం కావట్లేదు. తన కళ్ళ ముందు ఏం జరిగిందో తనకు అర్థం కాలే. తను దాన్ని మొత్తాన్ని కూడా ప్రాసెస్ చేయలేకపోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ని ఒక ఇన్విన్సిబుల్ ఫోర్స్ తన కళ్ళ ముందే లాక్కొని వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాక బెడ్రూమ్ వైపు పరిగెత్తాడు. బెడ్రూమ్ తోయడానికి ట్రై చేస్తే అది లోపల నుంచి లాక్ చేసి ఉంది. ఆ డోర్ని ఎవరు లాక్ చేశారో తెలియదు. గట్టిగా పుష్ చేశాడు, కొట్టాడు. మేఘన పేరు అరిచాడు కానీ ఎటువంటి శబ్దం వినిపించలేదు. మేఘన అరుపులు కూడా వినిపించలేదు. మొత్తం అంతా కూడా సైలెంట్గా ఉంది, డెడ్ సైలెంట్. అయితే మళ్ళీ జై డోర్ని బలంగా మళ్ళీ కొట్టడానికి ట్రై చేశాడు. ఈసారి ఎవరినైనా సరే తీసుకొద్దామనుకుని ఆ బెడ్రూమ్ నుంచి మళ్ళీ హాల్ వైపు రావడం మొదలుపెట్టాడు. అండ్ ఇవన్నీ కూడా తనకు చాలా స్ట్రేంజ్గా అనిపిస్తున్నాయి. చాలా భయపడుతున్నాడు. మెయిన్ డోర్ దగ్గరగా వచ్చాడు. ఈ టైంలో చిన్న సౌండ్ వినిపించింది. అండ్ వెళ్ళే దారిలో ప్రతి ఒక్క లైట్ని కూడా ఆన్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి ఒంటరిగా చీకట్లో ఉండాలనిపించలేదు. జై మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక శబ్దం వచ్చిందని చెప్పాను కదా, అదేంటో తెలుసా? బెడ్రూమ్ తలుపు ఓపెన్ అయింది. జై వెనక తిరిగి చూశాడు. మేఘన చీకటిలో తినవైపే నుంచొని చూస్తోంది. జై మేఘన నోటీస్ చేశాడు కానీ మేఘన చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. మేఘన జుట్టు కొంచెం గుండు గీసేసింది. ఆమె బట్టలు కూడా కొంచెం చింపేసి ఉన్నాయి. ఆమె మెడ కొంచెం పక్కకి బెండ్ అయిపోయి ఉంది. ఆమె కళ్ళు ఇంతకు ముందులా లేవు. ఏదో బ్లాంక్నెస్ ఆమె మొహంలో కనబడుతోంది. ఆమెను చూస్తూ జై ఏమన్నాడంటే, నేను పారిపోవట్లేదు బేబీ, హెల్ప్ కోసమని వెళ్తున్నాను. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్పి తనని అన్నాడు. అండ్ మేఘన ఒక్క ఇంచు కూడా కదలలేదు. అక్కడే అలాగే నుంచనుంది. తననే చూస్తూ ఉంది. జై మేఘన దగ్గరికి వెళ్ళాడు. తనని హగ్ చేసుకున్నాడు. అలా హగ్ చేసుకొని తలని కొంచెం పక్కకి తిప్పి చూశాడు బెడ్రూమ్లోకి. ఆ బెడ్రూమ్లో మేఘన మంచం మీద అన్కాన్షియస్గా పడుకొని ఉంది. నిద్రపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె ఊపిరి శబ్దం కూడా వినిపిస్తోంది. ఆమె కళ్ళు క్లోజ్ చేసి ఉన్నాయి.
జైకి అసలు ఏం అర్థం కాలేదు. తను ఆల్రెడీ ఒక అమ్మాయిని హగ్ చేసుకొని ఉన్నాడు. ఆ అమ్మాయే మేఘన అనుకొని హగ్ చేసుకొని ఉన్నాడు. కానీ తీరా చూస్తే మేఘన అక్కడ మంచం మీద పడుకుంది. మరి తను ఎవరిని హగ్ చేసుకున్నట్టు? తన గుండె వేగంగా పరిగెడుతోంది. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. తలంతా తిరుగుతోంది. వెంటనే గట్టిగా అరుస్తూ ఆ పట్టుకున్న ఆమెను వదిలేసి వెనక్కి పరిగెత్తాడు. కానీ అక్కడ ఏమీ కనబడలేదు. అంటే చిమ్మ చీకటిగా ఉంది కదా, అందువల్ల తనకేం అర్థం కాలేదు. కానీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఆమెను చూస్తే అప్పుడు కొంచెం క్లియర్గా కనబడింది ఆమె. ఆ సోఫాలో కూర్చున్న ఆమె. తనకి సగం గుండు గీసేసి ఉంది. రెడ్ కలర్ ఐస్, లాంగ్ నెయిల్స్, వెనక్కి తిరుగున్న కాళ్ళు ఇవన్నీ కూడా ఉండి ఆమె అతని ముందే నిలబడి ఉంది. అది కూడా గాఢంగా డీప్గా అతన్ని చూస్తూ ఉంది. ఏదో ప్రేమికురాలు ప్రేమికుడిని చూసినట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే నవ్వుతోంది కూడా ఆమె. సో జైకి అసలు ఏం అర్థం కాలేదు మేఘనాని ఎలా కాపాడాలి ఏంటి అని. అయితే టైం 3 అయింది కదా అప్పటికి. ఆ ఇంటిలో మొత్తంగా శబ్దాలు వస్తున్నాయి కదా. ఆబ్వియస్లీ నైబర్స్ అందరికీ కూడా ఏదో తేడాగా అనిపిస్తుంది కదా. అందుకని వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ డోర్ని కొట్టడం మొదలుపెట్టారు. అంటే లోపల ఉన్న బ్యాంగింగ్ శబ్దాలు, స్క్రీమింగ్ శబ్దాలు, రన్నింగ్ శబ్దాలు అన్నీ వాళ్ళకి వినిపించాయి. సో డోర్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టారు. ఎంతకీ ఎవరు ఓపెన్ చేయలేదు. లోపల ఎవరో ఉన్నారని తెలుస్తోంది కానీ ఎవరు డోర్ తీయట్లేదు. తెల్లవారుజాము కల్లా సొసైటీ మొత్తానికి కూడా మ్యాటర్ స్ప్రెడ్ అయింది. ఆ ఇంటిలో ఏదో జరుగుతోంది. టెనెంట్స్ లోపల ఉన్నారు కానీ ఎవరు కూడా డోర్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పి. సో ఫైనల్గా కొంతమంది బలంగా ఆ డోర్ని ఓపెన్ చేశారు. లోపల ఉన్న వాళ్ళు ప్రమాదంలో ఉన్నారనుకొని. వాళ్ళు నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి చూశారు. అక్కడ వాళ్ళకి కనబడింది చూసి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది. ఇద్దరు వ్యక్తులు, జై, మేఘన, ఇద్దరు కూడా ఎదురెదురుగా కూర్చొని ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటున్నారు. తీక్షణంగా చూసుకుంటున్నారు. చూపు తిప్పట్లేదు, రెప్ప ఆర్పట్లేదు. వాళ్ళ మధ్యలో ఒయూజా బోర్డు ఉంది. ఆ బోర్డు మీద స్ట్రేంజ్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఆ ప్లాంకెట్ సర్కిల్స్లో తిరుగుతోంది. దాని మీద ఎవ్వరి చెయ్యి పెట్టలేదు. దానంతా అదే తిరుగుతోంది. జై, మేఘన ఫ్లోర్ మీద కూర్చొని ఉన్నారు కదా. వాళ్ళని చూసి వీళ్ళిద్దరు కూడా వణికిపోయారు. తర్వాత గట్టిగా కేకలేసి వాళ్ళని స్పృహలో తేడానికి ట్రై చేశారు. అయినా రాకపోయేసరికి వాళ్ళ మీద నీళ్లు చల్లారు. అలా వాళ్ళు స్పృహలోకి వచ్చారు. అండ్ అయినా కూడా వాళ్ళకి 3 AM తర్వాత ఏం జరిగిందో అసలు ఏమీ గుర్తులేదు. జైకి గుర్తులేదు, మేఘనాకి గుర్తులేదు. సో 3 AM తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెంటనే పారిపోయారు. ఆ తర్వాత ఆ డోర్ని అలాగే క్లోజ్ చేసి ఉంచారు. ఆ ఇంటిని ఇప్పటికీ కూడా వెలివేసి ఉంచారు. ఆ రోజు వెళ్ళిన జై అండ్ మేఘన మళ్ళీ తిరిగి ఆ బిల్డింగ్ వైపు చూడలేదు. అండ్ ఆ ఓనర్ కూడా ఆ ఇంటిని ఎవరికి రెంట్కైతే ఇవ్వలేదు. అయితే కథ అక్కడతో ఆగిపోలేదు. వాళ్ళు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళని ఎవరో వెంటాడుతూనే ఉన్నారు. మేఘనాకి కొన్ని వస్తువులు, కొన్ని విషయాలు కనబడుతున్నాయి. చుట్టూ విరబోసుకొని సగం గుండు గీసిన ఒక మహిళ కనబడుతోంది. అది కూడా కాళ్ళు వెనక తిప్పేసి కనబడుతూ నడుస్తూ వస్తోంది. రాత్రిపూట ఏవో గుసగుసలు వినపడేవి మళ్ళీ అపార్ట్మెంట్కి రమ్మని. అండ్ ఆమె కాళ్ళ మీద స్క్రాచెస్ కనబడేవి. ఆమెను ఎవరో లాగుతున్నట్టుగా తనకు అనిపించేది. జై కూడా ఎఫెక్ట్ అయ్యాడు. అర్ధరాత్రి లేస్తూ ఉండేవాడు, నేల మీద కూర్చునేవాడు, ఎవరితోనో మాట్లాడుతూ ఉండేవాడు. పొద్దున లేచి చూస్తే ఏమీ గుర్తుండేది కాదు. సో ఇలాగ వీళ్ళిద్దరు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో ప్రతిదీ ట్రై చేశారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళారు, అండ్ రిచువల్స్ ఎన్నో పర్ఫామ్ చేశారు, ఆమ్యులెట్స్ ధరించారు. బట్ ఏది వర్క్ అవ్వలేదు. ఫైనల్గా ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు. అతనికి ఈ ఆత్మల గురించి బాగా తెలుసు. అతను ఒక పూజ చేసి ఆ ఆత్మతో మాట్లాడాడు. అతను ఏం చెప్పాడంటే అది ఒక మహిళ యొక్క ఆత్మ ఆ అపార్ట్మెంట్లో కొన్నేళ్ల క్రితం చనిపోయింది. తన హస్బెండ్కి తనకి జరిగిన గొడవలో అతను ఆమె మెడ విరిచేసి జుట్టు మొత్తాన్ని కూడా లాగేసి సగానికి పైగా తన కాళ్ళను విరిచేసి చంపేశాడంట. ఆమె ఆత్మ అప్పటి నుంచి అక్కడే రివెంజ్ కోసం తిరుగుతోంది. ఎవరైతే ఆ ఇంట్లోకి అడుగు పెడతారో వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి చూస్తోంది. జై, మేఘన ఇద్దరు కూడా ఓయిజా బోర్డ్ ఆడారు కదా. వాళ్ళు బేసిక్గా ఆమెను ఇన్వైట్ చేశారు. అయితే వాళ్ళు రూల్స్ బ్రేక్ చేయడం వల్ల, తాగేసి ఉండడం వల్ల, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం వల్ల, జోకులు వేయడం వల్ల ఆమె అక్కడే ఉండిపోయింది. వాళ్ళతో అటాచ్ అయిపోయింది. వాళ్ళతో గేమ్ ఆడుకుంది. అండ్ ఆమె ఇప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేదు. మరి ఏం చేయాలి అని అడిగితే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఓయిజా బోర్డ్ని ప్రాపర్గా పర్ఫామ్ చేయండి, విత్ రెస్పెక్ట్ అండ్ గుడ్ బై చెప్పండి అని అన్నాడు. ఆ కపుల్ భయపడ్డారు కానీ వేరే ఆప్షన్ లేదు. అపార్ట్మెంట్కి వెళ్ళి ఓయిజా బోర్డ్ని ప్రాపర్గా సెట్ చేసి క్యాండిల్స్ వెలిగించి ప్రేయర్ చేసి ఆ తర్వాత ఆత్మని వెళ్ళిపోమని కోరారు. బ్లాంకెట్ మూవ్ అయింది, గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది. మేఘన, జై మళ్ళీ ఎప్పుడు ఆ ఆత్మని చూడలేదు. కానీ వాళ్ళు మారిపోయారు. వాళ్ళు అంతకు ముందులా లేరు. ఆత్మల్ని నమ్మడం మొదలుపెట్టారు. డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండడం మానేశారు. తాగడం అస్సలు మానేశారు. సో మనమైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆత్మల్ని నమ్మినా నమ్మకపోయినా కూడా మనం వాటి మీద కామెడీ చేయకూడదు.
వైజా బోర్డ్ అనేది ఒక బొమ్మ కాదు, అదొక గేమ్. అది కూడా మనం ఆడకూడని గేమ్, ఆత్మల్ని మన దగ్గరికి తీసుకొని వచ్చే గేమ్. సో మీరు ఎప్పుడైనా వైజా బోర్డ్ చూస్తే దాన్ని ముట్టుకోకండి, దాన్ని వాడకండి. ఒకవేళ మీరు వాడాలనుకుంటే రూల్స్ ఫాలో అవ్వండి, ఆత్మల్ని గౌరవించండి. తాగేసి ఉన్నప్పుడు వాడకండి, ఒంటరిగా ఉన్నప్పుడు వాడకండి, మరణం గురించి అడగండి. అండ్ ప్లాంకెట్ని ఎట్టి పరిస్థితుల్లో బోర్డు మీద వదిలేయకండి. ఎప్పుడు కూడా లాస్ట్లో గుడ్ బై చెప్పండి. లేదంటే మేఘనా జైలాగా మీరు కూడా ఎవరైనా ఇలాంటి అన్వాంటెడ్ గెస్ట్లని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ అన్వాంటెడ్ గెస్ట్లు మిమ్మల్ని జీవితాంతం వెంటాడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకని ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉండండి ఆ వైజా బోర్డ్ గేమ్కి. సో దాట్స్ ఇట్ గైస్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటికే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. నో మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.